మనలో చాలా మందికి బ్రూస్లీ అంత చిన్న వయసులో ఎలా చనిపోయాడు అన్న విషయం క్లారిటీగా తెలియకపోయుండొచ్చు. కానీ ఇంతకాలానికి అసలు నిజం బయటికి వచ్చింది. అయినప్పటికీ ఇంతకాలం మాత్రం దానికి సంబంధించి కొన్ని రూమర్స్ మాత్రం గట్టిగానే స్ప్రెడ్ అయ్యాయి. అవే బ్రూస్లీని తన సొంత వాళ్లే విషం పెట్టి చంపారు అని. మరికొంతమంది అయితే ఏకంగా ఆపరేషన్ టైంలో ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ చేసే కత్తి అతని బాడీలోకి దిగలేదు, అందుకే ఆపరేషన్ కంప్లీట్ కాకపోవడంతో చనిపోయాడు అంటూ రూమర్స్ ని స్ప్రెడ్ చేశారు. కానీ అసలు నిజం ఏంటంటే బ్రూస్లీ అతిగా నీళ్లు తాగడం ద్వారా చనిపోయాడట. అదేంటి, అతిగా నీళ్లు తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు కానీ చనిపోతారా అని మీరు అనుకోవచ్చు. అయితే అలాగే ఆరోగ్యంగా ఉండాలని బ్రూస్లీ కూడా అనుకునేవాడట. దానికోసం అందరిలా కాకుండా రోజుకు ఏకంగా 10 నుండి 12 లీటర్ల నీళ్లు తాగేవాడట. దాని వలన సోడియం స్థాయిలు పడిపోయి అతని మెదడు వాపుకు గురైంది. అదే ఆయన మరణానికి ప్రధాన కారణం కాగా, అదే సమయంలో కిడ్నీలు కూడా ఫెయిల్ అవ్వటం దానికి మరింత ప్లస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ క్షుణ్ణంగా పరిశోధించిన పరిశోధకులే తెలియజేస్తున్నారు. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, అతిగా తీసుకుంటే అమృతం కూడా విషంగా మారుతుంది అని. అదే మన లెజెండ్ అయినటువంటి బ్రూస్లీ విషయంలో కూడా నిజమైంది. మరి అలాంటి లెజెండ్ అయిన బ్రూస్లీ చావు పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.